బంగారము వెండి ధరల ముచ్చట అచ్చం కుందేలు తాబేలు ఉరుకుడు పోటీ లెక్కనే ఉన్నది. ఎట్లా అంటే కుందేలు తాబేలు పోటీ పెట్టుకున్న కథల కుందేలు మోదాలు దబదబా ఉరికి ఓ కడపాడుకుంటది. తాబేలు వచ్చేసరికి నేను గెలవచ్చు అనే గర్వానికి పోయి నిద్రపోయి ఓడిపోతుంది. అగో అట్లనే బంగారం కూడా ఒకప్పుడు బగ్గ పెరిగి ఇంకెంత పెరుగుతుందో అని బుగులు పుట్టించింది. కానీ వెండి ఇప్పుడు దానికి జేజమ్మై కూసుంది. ఎండి కొనేటట్లు లేదు, బంగారం కొనేటట్లు లేదు. నాగులో నాగన్న ధరలిట్లా మండబట్టే నాగులో నాగన్న. ఎందులో కూరగాయల ధరలు గిట్ల పడబడితే అని పరిచయం అవుతున్నారులే. ఏం చేస్తాం మరి, అట్లున్నాయి సొమ్ముల ధరలు. బంగారం వెండి ధరలు పాపం పెరిగినట్టే పెరిగిపోతున్నాయి. ఎప్పుడు చూడు బంగారం వచ్చే మొదలు చెప్పుకుంటాం కానీ ఇప్పుడు ఇంకా ఎండి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే బంగారానికి తాతయ్య కూర్చుంది ఎండి. కిలో మీద ఏకంగా 23,000 పెరిగిన ఎండి 3,77,000 వెళ్తుంది ఇప్పుడు మార్కెట్లో. అటు బంగారం ఏమైనా తక్కువనా? అదిగిన తులం మీద 6,800 పెరిగి బొచ్చడి పిరవైంది. పెరిగిన ధరలు కలుపుకొని సొక్కమైన బంగారం తులానికి 1,70,500 వలుకుతుంటే ఇక సొమ్ములు చేపించుకున్న 22 క్యారెట్ల బంగారం తులానికి 1,52,000 దగ్గర ఉంది. ఇట్లా మును పెన్నలేనంతగా పెరిగి సగటు గరీబోళ్ళను అటు దిక్కు చూడాలంటే గజ్జులు ఉనికిస్తున్నాయి. సరే బంగారం ధరలు ఎన్నడున్నా పెరిగేదే గాని ఎటొచ్చి ఎండికి రెక్కలు వచ్చినట్టు పేరు కూడా ఇప్పుడు జనాలు చిత్రపోతాడు చేస్తుంది. ఇక ఈ ధరలు నిన్న సగటు గరీబోళ్ళు గింతగారం ధరలు మనమేడ పెడతామని అయ్యా అన్నట్టు వెనక అడుగు వేస్తున్నారు. లక్షలు పెట్టుకోనాలంటే మనతో ఏడైతే దాని జోలు తీసుకునే బంద్ చేసి ఇంకింత మంది. ఇక పెళ్లిళ్ళు పేరంటాలు పండుగలు పబ్బాలు పెట్టుకున్న వాళ్ళు అయితే బంగారం కొనలేక వేరే కానుకలతో సరిపెడదామని తయారవుతుర్రు. మొత్తానికి ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ జిఎస్టీ అని వెండి ధరలు 4 లక్షలలో పడ్డట్టే. మరి ఇక ముంగడ ఇంకెంత పెరుగుతుందో ఇంకెంత పరిచయం చేస్తుందో చూసుకుంటూ పోవాలి.